హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ కలెక్షన్స్. ఈరోజు వచ్చేసరికి మా ఇంట్లో వినాయకుడు అయితే వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి అంటే గంగమ్మ ఒడిలోకి అయితే చేరబోతున్నాడు. మా అమ్మాయి ఇక్కడ జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అంటుంది. మా చిన్న పాప కూడా పట్టుకొని అలా ఫోటో అయితే దిగింది. పట్టుకోలేకపోతుంది కానీ వదలట్లేదు. ఇంకా అలా అవన్నీ సర్దేసి సంచిలో అయితే పెట్టాము. అలా పట్టుకెళ్ళకుండా మా పెద్ద పాప ఏమో నేను ఇవ్వను, తీసుకెళ్ళొద్దు గణేషుడిని అని అయితే అల్లరి చేస్తుంది. ఇంక తర్వాత అక్కడికి వెళ్ళాక చేత్తో అయితే పట్టుకున్నాం హుస్సేన్ సాగర్ దగ్గర. చాలా రష్గా ఉందండి, అస్సలు ఖాళీ లేదు. చాలామంది మేము వెళ్ళినప్పుడు కొంచెం ఉన్నారు, కానీ ఇంకా 9:30 చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. కానీ చాలా బాగుంది. చాలా మంచి 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 వినాయకుళ్ళు అయితే చాలా బొజ్జ గణపయ్యలు చాలా ఉన్నాయి అక్కడ. తర్వాత ఇంకా లాస్ట్ ఇచ్చేటప్పుడు మా పెద్ద పాప పట్టుకొని వీడియో తీసుకుంది, ఫోటో అయితే తీసుకుంది. ఇంకా మా ఇంట్లోని గణపతి అయితే ఇంకా గంగమ్మ ఒడిలో చేరడానికి అయితే సిద్ధమవుతున్నాడు. ఇంకా అలా చేత్తో పట్టుకొని వాళ్ళు ఉంటారు కదా, అక్కడ అసలు కింద నుంచోడానికి ఖాళీ లేదు. ఇంకా పైకి అయితే వాళ్ళకి ఎక్కించేస్తున్నాం, ఖాళీ లేదు కాబట్టి. తర్వాత వాళ్ళకి ఇచ్చేసాము మా గణపయ్యని, మా బొజ్జ గణపయ్యని ఇచ్చేస్తాం. వాళ్ళేమో వేస్తున్నారు అందులోని. ఈ వెనకున్నాడు చూడండి, ఆయన దగ్గర ఉంది మా వినాయకుడు. ఆయన అయితే వేస్తున్నాడు, అదిగోని చూపిస్తున్నాడు చూడండి. 3 సార్లు ముంచి తీసి తర్వాత అందులో వేస్తారు. ఇలా అయితే మా బొజ్జ గణపయ్య నిమగ్నం అయితే పూర్తయిందండి. చాలా రష్గా ఉంది అంతా చూడండి. అన్నీ మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం ఫుల్గా రష్గా ఉంది. ఇక్కడేమో క్రెయిన్ మీద పెట్టిన వాళ్ళు క్రెయిన్ మీద పెట్టి దింపుకొని మధ్యలో పెట్టి నిమగ్నం అయితే అలా కొంతమంది చేస్తున్నారు. చాలా బాగున్నాయి వినాయకుళ్ళు అయితే. అలాగా వాళ్ళు క్రెయిన్లో పెడితే ఇంకా మంచిగా ఉంటుంది, మధ్యలోకి తీసుకెళ్తారు కాబట్టి బాగుంటుంది. మేమైతే క్రెయిన్కి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇవన్నీ బొజ్జ గణపయ్యలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇంకా అలా వచ్చేటప్పుడు అయితే మన హైదరాబాద్కే అందాన్ని ఇచ్చింది ఇది సచివాలయం. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇదైతే బ్యాక్ సైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.